భగవంతుడికి పేరు హిందూ గానాడు ఎందైనా ఉండనని. ఈ జగన్ రెడ్డి ఎందైనా ఉన్నాడు అవినీతిలో. మీరు నన్ను అడిగినారు ఒకసారి, ఢిల్లీలో మీరు చాలా తీవ్రంగా ఉన్నప్పుడు ఇతనికి ఏ పేరు పెడితే బాగుంటుందని. నేను ఒక అర్ధగంట ఆలోచన చెప్పిన జగన్ రెడ్డి వైఎస్ అని. ఈ ప్రపంచంలో ఇంతవరకు మన సీఎం గారు ఎస్కోబార్ అని చెప్పినాడు. ఎస్కోబార్ కూడా బాధపడతాడు అధ్యక్ష. చాలా ఉన్నతుడు ఎస్కోబార్. కొన్నైనా దేశానికి సాయం చేయడంలో అంతమందిని సంపాదించిన కొందరికన్నా పంచుతున్నాడు. ఇతనికి ₹1 బిల్లు కూడా బయటికి తీసేది తెలియదు. నేను దగ్గరుండే వ్యక్తిని, మీరు కూడా దగ్గరున్నారు. కాబట్టి ఇటువంటి వ్యక్తి ఈ ఫ్రాడ్ చేయడం ఎంత చిన్నది అధ్యక్ష. నేను అందరూ అంటున్నారు 1,00,00,000 కోట్లని. ఎప్పుడో 1,00,00,000 కోట్లు 15 ఏళ్ళప్పుడు అలా ఉన్నప్పుడు ఇంకా 1,00,00,000 కోట్లు వరల్డ్ బ్యాంక్ అయినా వడ్డీ కలిపితే 2,00,000 కోట్లు అవుతుంది. అతను ఇప్పుడు ఎంత సంపాదించినాడు అనేది వీళ్ళందరికీ తెలుసా? ఎంత సంపాదించినది? ప్రతి దాంట్లో అంగడి. ఆయన పెట్టినది పెద్ద అంగడి, వాళ్ళ ఎమ్మెల్యేలు ఎంపీలు చిన్న అంగడి, ఇంకా చిన్నోళ్ళు చిల్లర అంగడి. ఇటువంటి వ్యక్తిని మనం ఒక గంట తిట్టినా కూడా అతనికి సరిపోదు. అతను ఎట్లో ఒకటి అతన్ని పిలిపేయండి అధ్యక్ష. నమస్కారం అధ్యక్ష. ఇప్పుడు కృష్ణప్రసాద్ గారు. వెరీ బ్రీఫ్ సార్, పాయింట్కి వెళ్ళిపోయి 1 minute అధ్యక్ష. అధ్యక్ష, నేను వచ్చేదో బాగు చేస్తాను రాష్ట్రాన్ని, ఒక్క అవకాశం ఇవ్వమంటే 2019లో మీ బోటాళ్ళు నా బోటాళ్ళు అందరు నమ్మి మహానుభావుడి దగ్గరికి వెళ్ళాం అధ్యక్ష. మరి ఏ నిమిషంలో ఇది చేశాడో తెలియదు కానీ అందరం తల దించుకునేటట్టు ఒకప్పుడు చిన్న దొంగ అనుకుంటే తర్వాత ఈ రాష్ట్రాన్ని సిబిఐ ఈడీ కేసులతో ఉంటాయి కాకుండా ఈ రోజు జాతీయ స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయికి జగన్మోహన్ రెడ్డి గారు ఎదిగినందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి కార్యకర్తలకి మరి శుభాకాంక్షలు చెప్పాలి అధ్యక్ష. ఎందుకంటే ఆయనతో కలిసి పనిచేసినందుకు మనం ఈ రోజు తలదించుకోవాల్సిన పరిస్థితి అధ్యక్ష. రాబోయే 25 సంవత్సరాల పాటు ఈ రాష్ట్ర ప్రజలకి భారాన్ని మోపి ఏవైతే అమెరికా కోర్టులో 1750 కోట్ల రూపాయల పరిస్థితికి జగన్మోహన్ రెడ్డి గారు ఎదిగాడో మనం ఆయన దగ్గర పనిచేసి వచ్చినందుకు తెలుగు జాతికి నేను క్షమాపణ చెప్తా ఉన్నా అధ్యక్ష. కాకపోతే చెంపలేసుకొని ముందే బయటకు వచ్చాం. చంద్రబాబు నాయుడు గారు లాంటి దారిద్ర్యుల దగ్గర చేరి ఈ రాష్ట్ర అభివృద్ధిని మళ్ళీ పట్టాలెక్కించాలని చెప్పి మనందరం మళ్ళీ ఇటు వచ్చాం. కానీ అక్కడ మిగిలిపోయిన మన సోదరులకి నేను తెలియజెప్తా ఉన్నా, జాతీయ స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయికి జగన్మోహన్ రెడ్డి గారు ఎదిగినందుకు వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ రాష్ట్రానికి ఈ దేశానికి ఆయన చేస్తున్నటువంటి లూటీకి మీరు సిగ్గుంటే గనక ఇంకా అక్కడే కనుక కొనసాగితే ఈ దేశ ద్రోహులు మీరు కూడా అవుతారు, ఆయనలో భాగస్వాములు అవుతారని చెప్పి మన సోదరులకి, గతంలో మనతో కలిసి పనిచేసిన సోదరులకి ఈ సభ ద్వారా తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. ధన్యవాదాలు. జాయిన్ చేసుకోవాలి కదా, మీరంటే ముందు వచ్చారు. ఇప్పుడు 2047 దార్శనిక పత్రంపై వ్యవసాయ శాఖ మంత్రి గారు సార్ తమరు మాట్లాడండి. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు ఇప్పుడు మాట్లాడు. అధ్యక్ష, చాలా మంది సభ్యులు వాళ్ళ ఆవేదన తెలియజేశారు. గడచిన 5 సంవత్సరాలుగా 5 నెలలుగా ప్రభుత్వంలో జరిగిన విధ్వంసం, అవినీతి, ఏ విధంగా దీని మీద ముందుకు పోవాలని కూడా చర్చించాం కొన్ని సందర్భాల్లో. అదే సమయంలో ప్రజా సమస్యల మీద మాట్లాడకపోతే మనకిచ్చిన మ్యాండేట్, ప్రజలు ఎంత ఆశ పెట్టుకున్నారో వాళ్ళ సమస్యలు కూడా పరిష్కారం చేసుకుంటూ ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఏ విషయమైతే ఈరోజు వచ్చిన విషయం, ఆంధ్రప్రదేశ్ ప్రతిష్ట, బ్రాండ్ కూడా దెబ్బతినే విధంగా ప్రవర్తించారు. ఇది చాలా బాధేస్తుంది. ఇంటేనే చాలా బాధాకరంగా మనం ఏ విధంగా చెప్పుకోగలుగుతాం అనే పరిస్థితి వస్తుంది. ఇంకా వాస్తవాలను రావాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం కూడా ఆలోచిస్తున్నాం. వాస్తవాలన్నీ వచ్చిన తర్వాత ఎప్పటికప్పుడు అవన్నీ కూడా అధ్యయనం చేసుకొని ఏం చేయాలో చేస్తూనే మళ్ళా మీకు ఇన్ఫార్మ్ చేస్తాం. ఏ ప్రభుత్వం అయినా ప్రజలకు జవాబుదారీతనంగా ఉండాలి. ఎవరు తప్పు చేసినా వాళ్ళ మీద యాక్షన్ తీసుకునే పరిస్థితి ఉంటేనే ఇంకొకరు ఇలాంటి తప్పులు చేయకుండా భయపడే పరిస్థితి వస్తుంది. ఏదేమైనా ఈరోజు నా దగ్గర
ఏదైతే నియమాలు కానీ అక్కడ వేసినటువంటి ఛార్జ్ షీట్ రిపోర్ట్ కానీ అన్నీ ఉన్నాయి. అది పబ్లిక్ డొమైన్లో ఉంది. దాని తర్వాత ఏమేమి ఉన్నాయో అన్నీ కూడా అధ్యయనం చేస్తాం. అధ్యయనం చేసి ఏం చేయాలనో మళ్ళీ మీ అందరి దగ్గరికి ఏం చేయాలో చేస్తూనే మీకు ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఈరోజు రెగ్యులర్ బిజినెస్ పోదామని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను. అధ్యక్ష ధన్యవాదాలు. గారి నాయకత్వంలో దేశంలో ఉండే అన్ని పార్టీల ఎంపీలకి రాష్ట్రపతితో సహా అందరికీ తెలుగుదేశం పార్టీ సాక్ష్యాలతో సహా ఫిర్యాదులు చేసింది అధ్యక్ష. ఆ రోజు మేము రాజకీయ దురుద్దేశంతో చేయలేదు. ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం, ఈ రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను కాపాడడం కోసం ఆ రోజు మేము తపనపడ్డాం. ఆ రకంగా ఫిర్యాదులు చేశాం. మేము చేసిన ఫిర్యాదులు 100కి 100 నిజాలని సిఐడినో లేకపోతే లోకల్ పోలీసో కాదు అధ్యక్ష. ఈ దేశ అత్యున్నత దర్యాప్తు సంస్థ సిబిఐ నిర్ధారించింది. మరి మళ్ళా అదే వ్యక్తి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వచ్చి ఈ రాష్ట్ర సంపదను ఏ విధంగా ఆవిరి చేశాడు, ఈ రాష్ట్ర భవిష్యత్తును ఏ విధంగా నాశనం చేశాడో 5 ఏళ్లు మనమందరం కూడా సాక్షులుగా ఉన్నాం, కల్లారా చూశాం, అనేక రూపాల్లో పోరాటం చేశాం. ఆ పోరాటాల్లో మీరు కూడా ముందుండి అనేక ఇబ్బందులు పడ్డారు. అది దేశమందరి కూడా తెలుసు అధ్యక్ష. అలాంటి ఒక వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉండి సిబిఐ ఈడీ కేసుల్లో 12 కేసుల్లో ముద్దాయిగా ఉండి 11 సంవత్సరాలు చట్టంలో ఉండే లొసుగులను ఆధారంగా చేసుకొని 11 సంవత్సరాలు కోర్టు వాయిదాలకు వెళ్లకుండా తప్పించుకొని బెయిల్ పైన బయట ఉండి ప్రజలను మభ్యపెట్టి అధికారాన్ని కైవసం చేసుకొని మళ్ళీ లక్షల కోట్ల రూపాయల అవినీతి చేయగలుగుతున్నాడంటే ప్రజాస్వామ్యం ఏ దశకు పోతా ఉందో, ప్రజాస్వామ్యానికి ఎంత ప్రమాదకరంగా ఇలాంటి దుష్ట శక్తులు తయారయ్యాయో మనం చర్చించాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఈరోజు సిబిఐ ఈడీ కేసుల్లో ఉండే జగన్మోహన్ రెడ్డి అవినీతి అంతర్జాతీయ స్థాయికి వెళ్ళింది అధ్యక్ష. ఎఫ్బిఐ కూడా ఇతను దోషి 1750 కోట్ల రూపాయలు లంచాల రూపంలో తీసుకున్నాడు. ఆ లంచాలు కూడా ఏ విధంగా వచ్చాయి, అమెరికన్ పెట్టుబడిదారులతో తీసుకొచ్చిన లంచాలు ఇక్కడికి చేరాయి. అదే రూపంలో మరి 1000 కోట్ల రూపాయలు ఖనిజాలు గాని, మద్యం గాని, ఇసుక గాని ఈ రాష్ట్రంలో దోపిడీకి అది ఇది అనే తేడా లేకుండా ప్రతి అంశంలోనూ 1000 కోట్ల రూపాయలు దోపిడీ చేసిన ఒక వ్యక్తి ఈ రోజు నిర్లజ్జగా, నిస్సిగ్గుగా మళ్ళా మాట్లాడుతూ ఉన్నాడంటే దీనికి మరి ప్రజలందరూ కూడా, ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాలా. వీళ్ళు ఊర్లలోకి రాకుండా ఎక్కడికి వచ్చినా తరిమి కొట్టాల్సిన అవసరం ఉంది. ప్రజాస్వామ్య పరిరక్షకులుగా ప్రతి పౌరుడు నిలబడాల్సిన సందర్భం ఇదని నేను మీ ద్వారా ప్రజానికానికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అధ్యక్ష. ఆ రోజు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని ఏ తప్పు చేయలేదు అధ్యక్ష. నేను దగ్గరున్నాను అధ్యక్ష. నంద్యాలలో అరెస్ట్ చేసినప్పుడు నేను అడిగా రఘురామరెడ్డిని, ఏ తప్పు చేశాడు మా నాయకుడు అంటే, మేము వాట్సాప్ లో పంపిస్తాం లేదా అక్కడ చెప్తాం ఇక్కడ చెప్తాం అంటారు తప్ప ఒక్క ప్రాథమిక కనీస సాక్ష్యం కూడా లేకోకుండా తప్పుడు నివేదికల ఆధారంగా 40 సంవత్సరాలు తెలుగు జాతికి గర్వకారణమైన వ్యక్తి, తెలుగు వారందరూ కూడా గర్వపడే నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారిని అక్రమ కేసుల్లో ఇరికిచ్చి 53 రోజులు జైలు పాలు చేశాడు అధ్యక్ష ఈ దుర్మార్గుడు. అంటే ఒకవైపు సామాన్యులను శిక్షించి పెద్ద నాయకులను జైలుకు పంపించి తనేమో అధికార మదాధికారంతో ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు. ఈ జగన్మోహన్ రెడ్డి మనిషిగా బతకడానికి కూడా అర్హుడు కాడు, రాజకీయాల్లో కొనసాగడానికి అంతకంటే అర్హుడు కాదని ఈ సభ ద్వారా నేను ప్రజానికానికి ఇట్లా వాళ్ళను మనం భరిస్తే రేపొద్దున మరిన్ని ప్రమాదాలు ఈ రాష్ట్రానికి మరి వస్తాయో ఒక్కసారి ఊహించమని నేను మేధావులకు విజ్ఞప్తి చేస్తాను. మేధావులారా, రాష్ట్రంలో ఉండే మేధావులారా, మీరు మౌనం వీడండి. ఇంత పెద్ద ఎత్తున అవినీతి చేస్తున్న వాళ్ళు, అంతర్జాతీయ స్థాయిలో అవినీతి అక్రమాలకు పాల్పడుతున్న వాళ్ళు ఈ రాష్ట్ర రాజకీయాలకు అవసరమా అనేది ప్రతి ఒక్కరు కూడా చర్చించాల్సిన సమయం, సందర్భం అని కూడా మీ ద్వారా మేధావులందరికీ విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను అధ్యక్ష.
ఇప్పుడు ఇది చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్టు. ఎంతో మంది కడు ఉత్సాహంతో ఉన్నారు మాట్లాడటానికి, కానీ మనకి సమయం లేదు. ఇక చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఉంది. సో అంచేత ఈ ఎత్తిన వేళ్ళే 20 ఉన్నాయండి. ఏ ఒక వేళ్ళకి పర్మిషన్ ఇచ్చినా మిగిలిన వాళ్ళందరూ భారతీయ జనతా పార్టీ వాళ్ళు మాట్లాడితే